ఒక సామాన్యుడు చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఆర్మీ జాబ్ చేస్తూ బిగ్ బాస్ 100 days బిగ్ బాస్ లో ఉండి తన టాలెంట్ చూపించి తన నెగిటివ్స్ చూపించి ఒక జెన్యున్ గా ఒక ఫేమ్ కోసం కానీ ఇలాంటి కంటెంట్ కోసం ఆడకుండా ఒక జెన్యున్ ప్లేయర్ విన్నర్ అయ్యడం అనేది చాలా హ్యాపీగా ఉంది మామ. నాకైతే లిటరలీ సైరామ్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కష్టం, వాళ్ళ పేరెంట్స్ నేను ఎంతో పిల్లప్పటి నుంచి దూరం ఉండి చదువుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మోసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కప్పు విన్నర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చేతిలో పెట్టాడు. నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం జెన్యూన్ ప్లేయర్ నేను ఈ సీజన్ స్టార్ట్ చేసిన రివ్యూ చేయబట్టి జెన్యూన్ ప్లేయర్ విన్ అనిపించింది నాకైతే. అసలు మీకేమైతే కమెంట్ చేయండి మామ. కాకపోతే నెక్స్ట్ సీజన్ కి వచ్చే వాళ్ళు ఇమ్మల్ని మాత్రం గేమ్ లాస్ అవడం మాత్రం చాలా బాధ ఉంది. ఎందుకంటే అల్టిమేట్ సార్. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేసి ఎవరైతే ఒక మెచ్యూర్ ఉండి అన్ని తీసుకుని ఉన్న వాళ్ళు వాళ్ళే విన్నర్ అయిన మామ. నాకైతే ఇంకొక తెలియని బాధ ఉందంటే రేపు నుంచి బిగ్ బాస్ లేదంటేనే తెలియకుండా ఒక చిన్న బాధ వచ్చేస్తుంది. అసలు మీ అభిప్రాయం ఉందో ఈ సీజన్ అంతా బెటర్గా ఎలా నడిచింది అనేది ఫాలో చేసి కమెంట్ చేయండి మామ. అలాగే ఈ బిగ్ బాస్ అయిన తర్వాత మంచి మంచి అప్డేట్స్ తో కానీ మంచి కంటెంట్ తో కానీ మీ ముందుకు వస్తా. డు నాట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ మీ ఒపీనియన్ కమెంట్ చేసేయండి మామ. తర్వాత మళ్ళీ చలో బాయ్.